సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు. ఉమ్, మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇది ఉంది, రిలేషన్ ఉంది. ఓకే. మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన. ఆ, మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. మరి చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళు అండి. కృష్ణా జిల్లా వీళ్ళది, చినకర అగ్రహారం, కృష్ణా జిల్లా. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి, చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి, అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. ఆ ఫ్రెండ్షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. మొగల్తూరు మహారాజా గారు మా ముత్తాతలకు రాసి ఇచ్చారు. 3000 ఎకరం, 3000 ఎకరాల పొలం. 3000 ఎకరాలు. దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. ముగ్గురు బ్రదర్స్లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది, మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. ఈ విషయం ఆయన చెప్పాను ఇలా కృష్ణరాజు గారికి, ఇలా జరిగిందంటే అవునయ్యా నేను విన్నాను, బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి, దాంట్లో కూడా ఉన్నట్టుంది, వెతుకుతానని చెప్పి వెతికారు కానీ దొరకలేదండి. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు, అంటే వాళ్ళు చాలామందికి చేశారు. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరు మహారాజా మొగల్తూరులో టంకశాల ఉంది, ఎవరికైనా తెలుసా? ఐడియా లేదు. టంకశాల ఉంది అక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్లో టంకశాల ఉంది కదా, అది అక్కడ ఉంది. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడ ఉంది, టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి అంటే రాజులు అంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. అయ్యో సార్, అది అక్కడి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి. ఆయన ఎటువంటి వాడు అంటే సార్, సూర్యవంశరాజులు అంటారు రాజుల్లో, సూర్యవంశరాజులు, చంద్రవంశరాజులు ఇలా అంటారు కదా సార్. ఒక రాజుగా నేను పెరిగింది చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజుల్ని వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటూ ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్ట్రా గుణం ఏంటంటే, మా కో డైరెక్టరు అనే వాచ్ బాగుంది అన్నాడు, ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా, ఆయన ఏదన్నా బాగుందంటే ఇచ్చేస్తాడు తీసుకుని. ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి, స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి ఒక 20 మందికి. 20 మందికి 20 మంది తింటారు అది. అంటే సార్ రైస్ అక్కడే ఉంటుంది కదా, చేపల కూర వచ్చిందండి 10-15 మంది సరిపోద్ది, రొయ్యల కూర వచ్చింది 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు కూర్చుని భోజనం చేయాలి. ప్రతిరోజు ఐటమ్స్ వస్తాయి. ప్రతిరోజు అట్లీస్ట్ 10 మందికి వస్తుంది సార్. ఏదైనా స్పెషల్ అయితే 15-20 మందికి వస్తుంది. కానీ డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోజనం చేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అక్కడ భోజనం చేయాలి, హీరో భోజనం చేయాలి, ఆ రోజు హీరోయిన్ కూడా భోజనం చేయాలి. అంటే ఇప్పుడు క్యారవాన్లు వచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది సార్. అలా కాదు కదా పూర్వం, అలా కాదు. సరదాగా భోజనం చేసినప్పుడు కలిసే కూర్చునే వాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్లో ఎక్కడ పెట్టినా ప్రభాస్ గారి భోజనం, ప్రభాస్ గారు ఆ భోజనం పెడతారు, ఈ ఐటమ్ ఎక్కడ పోతాయి జీన్స్, ఎక్కడ పోతాయి? అది అక్కడి నుంచి వచ్చింది చిరంజీవి, మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా. నేను బావబామ్మర్ చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోజనం చేశాను. రావయ్య కూర్చో భోజనం చేయనివాడు. అలాగా కృష్ణరాజు గారి అది ఒక రాశరికం అండి. అది ఒక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా రాజులు జనరల్గా అలా ఉంటారు సార్. రాజులు జనరల్గానే అలా ఫుడ్ పెట్టి చంపేస్తారు జనరల్గా చెప్పండి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాజులు, కాపులు ఫుడ్ పెట్టి చంపుతారు. దాంట్లో కృష్ణరాజు గారు అయితే అసలు ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి, అది ముందు నుంచి వచ్చిన జీన్స్. మొగల్తూరు మహారాజు దాన్ని బాగా ఎక్కువ చూసుకున్నాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా, ఇవన్నీ చెప్పాను. నేను టెంపుల్ కట్టాను సార్. అవును, ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. అంటే 300 సంవత్సరాలు, 270 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు కింద అక్కడ ఎక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల, కట్టినప్పుడు కూడా చెప్పాను, ఒకసారి వస్తానయ్యా అని కూడా అన్నాడు ఆయన. ఒకసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను, ఒకసారి నేను తీసుకెళ్ళి కానీ ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు. బట్ అది జరగలేదు సార్. ఒక చిన్న డౌట్, మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, మీరేమనుకోవాలంటే అడుగుతారు. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడ ఉందని ఒక సెంట్ లేదు, ఒక సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగుల్లో మా తాతలు ఒకసారి సైక్లోన్ వచ్చిందటండి. పుట్టకొకటో చెట్టుకొకటో 5 రోజులు సెటిల్మే ఉన్నారంట.
కొంచెం మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది అట్ ఏ టైమ్ భోజనానికి లేచిలాగా, ఓకే. సత్రంలా ఏదన్నా పెద్ద సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికొచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి ఆళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను. సో నేను ఈ తాతలది తాతలు అని చెప్పి నాకు నూరు పోయిచ్చారండి. హ్మ్. ఆ తాతలది నాకెక్కేసింది. ఆళ్ళ పేరు నిలబెట్టాలి, ఆళ్ళ పేరు నిలబెట్టాలని మండవాలోగుల్ని 3 సంవత్సరాల వరకు నేనే నిలబెట్టానండి. హ్మ్. దానికొక పెద్ద ఖర్చుంటది గదా! అసలా అమ్మ, నాన్న నాన్నగారు, అమ్మగారు 11లో కాలం చేశారు. అమ్మగారి కంటే ముందు నాన్నగారు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు కాలం చేశారు. అసలు యాక్చువల్‌గా అప్పటి నుంచే వచ్చేయాలి. ఒక నేను ఆ మండవాలోగులు పెట్టిన డబ్బయితే ఇక్కడ నాకు ఒక 7, 8 విల్లాలొచ్చునండి. అబ్బా! 7, 8 ఏంటి సార్ ఎ ఇది సంవత్సరానికి ఎకరం 30,000 టైంలో చుట్టూ ప్రహరీ పెడతానికి 2,00,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? సిమెంట్‌లు చేయటానికి 1,50,000 అయింది. ఎన్ని ఎకరాలొచ్చును? అలా లెక్కేసుకుంటే నా ఆస్తి ఎంతుండును? ఆ మండవలోగులి మీద ప్రేమతోటి మా తాతలు కట్టించారు. ఆహా! ఓహా! అని చెప్పి క్షవరం అయ్యే వరకు వివరం రాలేదు. హ్మ్. వివరం వచ్చేసరికి ఏమీ లేదు. కానీ మంచి పనికే వాడారు గదా సార్. మంచి పనని అనరండి. బలిసేల్సాడీడు. హ్మ్. ఆళ్ళకి లేనిది ఈడికెందుకు? హ్మ్. వీళ్ళ తాతల పేరు నిలబెడతాం అంటే ఏంటి? అవసరమా ఈడికి? సార్. అంటారు కదా సార్! అదే జరిగింది. కానీ మొన్న తీసేసాం సార్ ఆ మండపంలోకి. అంటే తీసేయడం అంటే ఇంకా తట్టుకోలేకపోవటం ఒకటి, పడిపోతూ వస్తుంది. హ్మ్. అంటే అది అందరూ కలిపి చేయాలి గానీ ఒక్కడినే చేయలేను కదా! సార్. అందుకని చెప్పి డిమాలిష్ చేసేసానండి. ఓకే. ఎప్పుడన్నా ప్రభాస్ గారిని కలిసారా మీరు? నేనెప్పుడు కలలేదు సార్ ఆయన. ఓకే. ఎప్పుడు కలలేదు. ఆయనకిదంతా తెలుసా అసలా? తెలీదండి. తెలీదు. తెలిసుండదు. ఏమి ఇది మీ ద్వారా ఏదైనా తెలిసుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పానండి అసలు ఎలాగా మొగల్తూరు మహారాజా గారికి మాకు అదేం చెప్పమంటారండి? మీరు కూడా వినండి. మీరు మరి ఇంటర్వ్యూలో చూడండని దానికంటే ఒకవేళ మీరు ఏసినా ఏయకపోయినా మొగల్తూరు మహారాజా గారు మొగల్తూరు నుంచి బయలుదేరి గణపురం 8 కోటలున్నాయండి వెస్ట్ గోదావరిలో. సార్. 8 కోటలు ఆయన ఆధ్వర్యంలోనే ఉండి. సార్. ఆయన అయ్యప్పరాజు గారు ఆయన పేరు. మొగల్తూరు అప్పుడు అయ్యప్పరాజు. ఆయన ఎళ్తా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకి డేరా యేశారు. పల్లకీలో ఎళ్తున్నాడు ఈయన. హ్మ్. గిర్రాలతో వచ్చారు. నలుగురు రాజుగారికి డేరా యేశారు. వాళ్ళు డేరాలేసుకున్నారు. ఈయనకి భోజనం పెట్టారు. పడుకొని లేచిన తర్వాత ఒక ముంతలో మజ్జిగొచ్చింది. హ్మ్. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్‌లోని తీసినట్టు హ్మ్. కొత్తిమీర, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి, జీలకర్ర ఇలాగా అమృతంలాగా ఉందట. తాగాడు. ముంత తాగేశారాయన. హ్మ్. ఆ రోజుల్లో మహానుభావులు 6'5", 6'6" ఉండేవారు మనుషులు. మా తాతగారే 6'3" అండి. ఆ! వాళ్ళ ఆహార్యం ఆ! అన్నీ వేరు ఉంది గదా! గదా! హ్మ్. ఆయన ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే డేరా ఏసి ఆ మజ్జిగ తెప్పించండన్నారు. హ్మ్. డేరా ఏసారు, భోంచేశారు, పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే మజ్జిగ రాలా. హ్మ్. ఏంటి అంటే రంగాచారి గారని చెప్పి ఆయన పిఏ. పిఏ హ్మ్. మీన్స్ మంత్రి. మంత్రి అంటాం కదా హ్మ్. అప్పుడు. "ఏమయ్యా మజ్జిగ రాలేదంటే" ఆయన ఏదో నసుకుతున్నాడంట. "ఏది నువ్వేం చెప్పంటే" లేదంటే వాళ్ళది ఈ ఊరు కాదండి కృష్ణా జిల్లా ఏదో చెప్తుంటే కాదు అర్జెంట్‌గా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోవడం కాదు పిలిపించి ఇక్కడే ఉంటున్నాం నైట్ అని చెప్తే ఈళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. హ్మ్. అప్పటికి ఆయన ఒక 7, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. పిలిచారు. పిలిచి అడిగితే ఆయన వచ్చాడట. నెక్స్ట్ డే వచ్చి "ఏవండీ మీది ఏ ఊరు?" అని అడిగాడు. అయితే మాది చినకర అగ్రహారం కృష్ణా జిల్లా అండి. మచిలీపట్నం పక్కనే. "మీరెందుకొచ్చారు ఇక్కడికి?" అంటే అడిగితే మాది ముగ్గురు బ్రదర్స్ అండి. ఒకాయనేమో వైద్యుడు, ఒకాయనేమో ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ హ్మ్. హ్మ్. విదేశాలకి. నేనేమో పాడిని హ్మ్. చూసుకుంటానంటే మాది 2000 గాళ్ళు. అంటే 4,000 పశువులు. హ్మ్. అన్నీ ఒక చోట ఉండకుండా 3 నెలలు మేము వస్తామండి. తిరుగుతా ఉంటాం. ఈ సంవత్సరం ఇక్కడికొచ్చాం. రాజుగారు వచ్చారు కదా! అని చెప్పి మేము మజ్జిగిచ్చాం. మీ మీ రంగాచారి గారు తోకకి కానీ పన్ను అడిగాడంట. హుహు. పన్ను కట్టి చేయవలసిన పని మాకు లేదండి. మేము వెళ్ళిపోతున్నాం సార్. మాది చూపు మాదే. హ్మ్. మా ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ కోసం మా కోసం దేశాలు అడుగుతారు మమ్మల్ని. మాకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాను సార్ అంటే, నేను రాజుని మాట్లాడుతున్నాను కదా! నాకు అయ్యో! చెప్పండి సార్ ఏంటంటే, మీరు ఇయాల నాతో ఆతిథ్యం తీసుకోండి. హ్మ్. నేను నైటు తొలికోడి కూర్చున్న తర్వాత లేపుతాను. మా వాళ్ళు మీతో ఉంటారు. ఆ పని చేయండి అన్నాడంట. రాజుగారు కదా! అవును. ఓకే అన్నాడు ఈయన. భోంచేశారు, పడుకున్నారు. ఇద్దరికీ చెరుకు అది ఏర్పాటు చేశారు, పడుకున్నారు.
లేచిన తర్వాత ఈయన తొలికోడు కూర్చున్న తర్వాత ఒక కుండలో నీళ్లు పోసి ఒక సూర్యోదయం లోపు ఎంత తిరుగుతారో తిరిగి రండి అని చెప్పి చెప్పారట. ఈయన తిరిగినప్పుడు సూర్యోదయాన్ని తిరిగి మొత్తం అంతా వెనకాల ముగ్గు వేసుకుంటూ వచ్చారట. అదే 3,000 ఎకరం. ఇది మీదే అన్నాయంట. ఓకే. సార్ ఇంతకంటే ఎక్కువ నేను దానం చేయగలను, నేను నాకు దానం అడగట్లేదు సార్ అన్నాయండి. దానం కాదు, అది పేరెంట్ వాళ్ళు, మీకు కావాల్సి ఉంటే నాకేదైనా మజ్జిగ కావాలంటే మీ దగ్గరికి వచ్చి తాగలేను, రాజుగారికి ఇష్టం కాదని మీరు పట్టుకొచ్చి ఇవ్వలేరు, ఇక్కడ ఉంటే నేను నెలకోసారి వెళ్తా ఉంటాను, మజ్జిగ తాగుతాను, మీరు రావాలంటే మేము ముగ్గురు బ్రదర్స్ కదా సార్, అన్నయ్యని ఒప్పించాలి కదా, ఒప్పించాలి, మీరు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ తీసుకున్నాయంట. ప్రామిస్ తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నయ్యలని ఇద్దరిని ఒప్పించి, వద్దురా అంటే వినకుండా ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక మాల, ఒక మాదిగ, అంటే కులాలు చెప్పకూడదు, ఆ రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను, ఇలాగ మనిషికి ఎవరవసి అవసరమో వాళ్ళ ఫ్యామిలీలు తీసుకుని ఆయన ఒక రోజున బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే రేపు దసరా రోజుని అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇవాళ శుక్రవారం రా, ఇవాళ వెళ్ళటం ఏంట్రా, వద్దు అంటే లేదు లేదు రేపు పొద్దున అక్కడ దసరా అని చెప్పి, నేను ఆ రోజున విజయదశమి రోజున అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని చెప్పి ఈ ఫ్యామిలీస్ తీసుకుని బయలుదేరడం ముహూర్తం పెట్టుకుంటే, ఆ రోజు రాత్రి అమ్మవారి కల్లోకి వచ్చి పైడమ్మ అమ్మవారు అందరినీ తీసుకెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళవా అని అడిగిందంట. తీసుకెళ్తానని చెప్పి వచ్చి పెడనలో కాళ్ళు కడుక్కుని ఒక రాయి తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆ రాయిని భుజాన్ని వేసుకుని 1743 డేట్ ఏదో సెప్టెంబర్ 28 ఎంత ఉంది ఆ రోజుని వచ్చాడు సార్ ఆయన. మీ తాతగారు ఆయన మా 12వ తరం నాది, అంటే ముందు తరం ఆయన. ఆ విధంగా ఊరు వచ్చారని కృష్ణరాజు గారికి చెప్పాను. ఓకే. డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు కదండి. ఇప్పుడు అది వచ్చిన తర్వాత రాజుగారికి ఈయన 2-3 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. తర్వాత ఆయన కాలం చేశారు, ఈయన కాలం, తర్వాత కొడుకులు వచ్చారు. కొడుకులకి వాళ్ళు తెలియదు, కానీ ఈ విషయం తెలుసు. కానీ వెళ్ళినప్పుడు మాత్రం గౌరవపూర్వంగా వీళ్ళు కలిసేవారట. ఇది జరిగిన మ్యాటర్. ఇది ప్రభాస్ గారికి తెలుసుంటే బాగుంటుంది. మరి ఇది మళ్ళీ ఎందుకు చెప్పానంటే, ఏదైనా ఇంటర్వ్యూలో ఎవరెవరే మీ వాడంటారా, మీ తాత ఇచ్చారంటారా అని చెప్తారేమో అని చెప్పి మళ్ళీ చెప్పాను అనమాట. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రభాస్ గారు ఫుడ్ పెట్టి చంపేస్తారంటే వాళ్ళ తాతల కాలంలో చూడండి, ఒక కుండ మజ్జిగ బాగుందని చెప్పి ఆ మనిషి ఆ పాడి ఉండాలి, ఈ తన భూభాగంలో ఉండాలి అని చెప్పి 3,000 ఎకరాలు ఇచ్చిన రాజుల కుటుంబం. అవునండి, అవునండి, అవునండి. నిజంగా గ్రేట్ స్టోరీ. చాలా గ్రేట్ సార్. అంటే సార్, అంటే ఇవన్నీ చెప్పుకోవటానికి, ఇది నిలబెడటానికే నేను నాశనం, అంటే అనకూడదు, ఇది నిలబెడటం కోసమే అది బాధ్యత అయిపోయింది, భారం అయిపోయింది. అయిపోయింది. అంటే ఇది బాధ్యత తీసుకున్నాను కాబట్టి.